Hi everyone, welcome to Sarkari Job Updates. సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్కతా నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సైంటిఫిక్ కేటగిరీలో అయితే మొత్తం టోటల్ 5 వేకెన్సీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 33 ఇయర్స్ వరకు, లెవెల్ 10. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఆల్ పోస్ట్ ఇన్ దిస్ టేబుల్ విల్ బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా టేబుల్ 2 టెక్నికల్ కేటగిరీలో ఇది కూడా సేమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. టోటల్ ఇందులో అయితే 8 వేకెన్సీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్, లెవెల్ 6 పే లెవెల్. నెక్స్ట్ ఇందులో టెక్నీషియన్ బీగా అయితే టోటల్ 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. 25 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, లెవెల్ 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ అండ్ యాక్సిలరీ కేటగిరీ ఇంక్లూడింగ్ క్యాంటీన్ లో అయితే టోటల్ ఇందులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ గా లోవర్ డివిజన్ క్లర్క్, సెక్యూరిటీ గార్డ్ ఏ, వర్క్ అసిస్టెంట్ ఏ, హవాయికం కుక్. టోటల్ ఇందులో 7 వేకెన్సీలు, ఇక్కడ 8, 11, 1, 4. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 27, 25 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే చూడండి, ఎస్సీ ఎస్టీకి 5 యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్. నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ 10 ఇయర్స్. ఆ విధంగా పొడిగించడం జరుగుతుంది. రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అయితే ఏజ్ లిమిట్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలంటే సైంటిస్ట్ వేకెన్సీస్కి అయితే ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ చేసి ఉండాలి, ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఫాల్ట్ డీబగ్గింగ్. ఇందులో చూడండి, ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకోండి అప్లై చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ అన్ని ఫిజిక్స్, ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్లో ఎంఎస్సిలో ఫిజిక్స్ చేయాలి. అదేవిధంగా మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ కేటగిరీలో అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ బి కేటగిరీ పోస్టులకైతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ చేసి మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ బీగా అయితే డిప్లొమా ప్లస్ ఇంకేంటిది, నెక్స్ట్ టెక్నీషియన్ బీగా అయితే హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి కంపల్సరీ, ఐటీఐ పాస్ అవ్వాలి, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ మెయింటెనెన్స్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ బి పోస్టులకైతే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1కి ఆఫీసర్స్ హోల్డింగ్ అనలాగ్స్ పోస్ట్ ఇన్ డిఏఈ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ లేదా ఆఫీసర్స్ హ్యావింగ్ ఏ మినిమం 3 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ పే లెవెల్ 6. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ గా అయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 50% మార్క్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ 35 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఏకి, వర్క్ అసిస్టెంట్ ఏకి ఈ విధంగా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే 500 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ సి, సైంటిఫిక్ అసిస్టెంట్ బి, ఫర్ రెస్ట్ ఆఫ్ ద పోస్ట్ అప్లికేషన్ ఫీ అయితే 300. ఓకే, సైంటిస్ట్ సి, సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులకైతే 500 రూపాయలు. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే అప్లికేషన్లకు ఉన్నాయో వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మాత్రం 300 అప్లికేషన్ ఫీ. ఆల్ ఉమెన్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూబీడీ category ex-servicemen candidates applying for department post exempted
పేయింగ్ అప్లికేషన్ ఫీ. అంటే ఎవరైతే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి మరియు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే నిల్ ఫీజు అయితే ఉండదు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. www.saha.ac.in లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు 31/7 నుండి ఆగస్టు 31 నుండి, లాస్ట్ డేట్ 15/9/2026. ఓకే, సెప్టెంబర్ 15 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ పీడిఎఫ్ ఫిల్ త్రూ ఈమెయిల్ 18/9/2026. త్రూ ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవడానికి 18/9 లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్ త్రూ ఈమెయిల్ 18/9/2026. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ద అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్విజిట్ డాక్యుమెంట్స్ ఎప్పుడు లాస్ట్ డేట్ 28/9/2026. మరి ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రాత పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్, అంటే పోస్ట్ను బట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, సైంటిస్ట్ పోస్టులకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్, సెక్యూరిటీ గార్డ్ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్కి, మరిన్ని వివరాలకి మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.